నమస్కారం. ఆర్‌వీఆర్ టీవీకి స్వాగతం. నవగ్రహాలు మన జీవితంపై ప్రభావాన్ని చూపిస్తుంటాయి. వాటిలో ఏ గ్రహ బలం ఏంటి? గ్రహ బలం బాగుంటే మంచి జరుగుతుందా? మరి దానికి ఎలాంటి పూజలు చేయాలి? ఎలా ప్రసన్నం చేసుకోవాలో చాలా మందికి తెలీదు. నక్షత్రాన్ని బట్టి మీ జాతకంలో గ్రహ దోషాలు, వాటి పరిహారాల గురించి వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో శ్రీ విద్యా ఉపాసకురాలు, ప్రముఖ జ్యోతిష్యులు శ్రీమతి జయప్రద గారు ఉన్నారు. ఆవిడని అడిగి అనేక విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. మేడం మనం ఈ నవగ్రహాలు వాటికి సంబంధించినటువంటి పరిహారాలను తెలుసుకుంటూ ఉన్నాం. దాంట్లో భాగంగా శనిగ్రహం గురించి తెలియజేయండి. శనేశ్వరుడు అనాలి. శని గ్రహము అనకూడదు. హుహు. శనేశ్వరుడికి ఇచ్చిన అంటే ఏంటంటే, ప్రతి ఒక్క విషయంలో మనం ఈ కలియుగంలో ఎలా అనుభవించాలి, ఏ కర్మను అనుభవించాలి, ఏ కర్మని చేయాలి అనేది మంచి కర్మలు అవ్వచ్చు, చెడు కర్మలు ఉండొచ్చు. 2 కర్మలకి బాధ్యులు మనం. అయితే భూమి మీద ఒక మనిషిగా పుట్టాక మనిషికి మంచి కర్మలు, చెడు కర్మలు 2 చేస్తాం. హ్మ్. ఈ 2 కర్మలకి అధిపతి ఎవరు అంటే శనేశ్వరుడు. సో, శని భగవానుడిని మనకి ఏమని నిర్ణయించాడంటే, ఒక మనిషి జీవిత విధానాన్ని, గమ్యాన్ని నువ్వు సూచించాలి. వాళ్ళు కరెక్ట్‌గా వెళ్తున్నారా? వెళ్ళట్లేదా? వాళ్ళ ప్రారంధ కర్మ ఏదైతే ఉందో అది అనుభవిస్తున్నారా? అనుభవించట్లేదా? అని తెలుసుకోవడానికి మాత్రమే ఆయన నియమించారు. హ్మ్. ఇక్కడ శుక్రాచార్యులు వారినేమో భోగాలకి, ఆనందానికి అనుభవించడానికి మనకి అధిపతిగా ఆయన ఉంటే, ఈయన మన కర్మని కరెక్ట్‌గా చేస్తున్నామో లేదో తెలియడానికి ఈయన కర్మాధిపతిగా పెట్టారన్నమాట. సో, దశమ స్థానంలో మనకి సహజంగా రాశిచక్రంలో దశమ స్థానాధిపతి ఈయన. అలాగే లాభస్థానాధిపతి కూడా ఈయనే. సో, అంటే మనం మంచి చేస్తే మంచి కర్మల ఒక ఫలితాల్ని లాభంలా అనుభవిస్తాము. చెడు చేస్తే ఖచ్చితంగా కఠినమైన శిక్షలు అనుభవించాలిగా చేస్తాడాయన శనేశ్వరుడు. సో, ఈ శనేశ్వరుడు చేసే పనులు ఏవైనా సరే జాతక బలం మీద ఆధారపడి ఉంటుంది. మన జాతకము, రాశి. సో, ఏ ప్లానెట్ అయినా కదలడానికి ఒక్కొక్క గ్రహము కదలడానికి కొంత సమయం తీసుకుంటది. ఆ సమయము వ్యవధి ఎలా తీసుకుంటదంటే, శనేశ్వరుడు కదిలినప్పుడు ఒక్కొక్క రాశి నుంచి ఒక రాశికి వెళ్ళడానికి 2.5 సంవత్సరాలు హుహు. కాలం పడుతుంది వాళ్ళకి. ఈ 2.5 సంవత్సరాల్లోని ఏ రాశిలో ఉంటాడో, ఆ రాశి యొక్క ప్రభావాన్ని ఆ రాశి పక్క రాశి వాళ్ళు, ఈ పక్క రాశి వాళ్ళు అనుభవించాలి. అలాగే జాతకంలో శనేశ్వరుడు ఏ స్థానాల్లో ఉన్నాడో, దాన్ని బట్టి మన కర్మని మనం మోక్షానికి పుట్టిన వాళ్ళమా? లేపోతే మన ప్రారంధ కర్మని అనుభవించడానికి పుట్టామా? చాలామంది చూడండి. ఎంత కష్టపడతారంటే అసలు వాళ్ళు లైఫ్‌లో కష్టపడుతూనే ఉంటారు. జీవితంలో సుఖమే కనిపించదు. పోనీ వాళ్ళేమన్నా ఏం తప్పులు చేశారంటే లేదు. కష్టపడి ఉద్యోగాలు చేస్తారు, వ్యాపారాలు చేస్తుంటారు. ఎవరికీ అన్యాయం చేయరు. ఎవరి జోలికి వెళ్ళరు. ఎవరితో గొడవ పడరు. వాళ్ళ పనేది వాళ్ళు చేసుకొని సరే జీవితంలో సంతోషం, ఆనందం లేకుండా కష్టపడుతూనే ఉంటారు. వాళ్ళకి కష్టాలు ఎక్కువుంటాయి. మనం చాలామంది ఈ పక్కవాళ్ళు, ఈ పక్కవాళ్ళు అంటారు. వాళ్ళు అన్ని పూజలు చేస్తారు వాళ్ళు. మరి వాళ్ళకెందుకు ఇంత కష్టం ఉంటుంది? మిగతా అందరూ హ్యాపీగానే ఉంటారు. వీళ్ళు ఊ అన్న కష్టపడుతూనే ఉంటారు. వీళ్ళు అసలు ఈ ఇంట్లో అందరికీ ఏం దరిద్రం ఎప్పటికి నా అదృష్టం వస్తదో రాదో అనుకుంటారు. ఇలా చేసే వాళ్ళకి కూడా శనేశ్వరుడు ఏ స్థానంలో ఉన్నాడో బట్టి చూసుకోవాలి. ఇక్కడ జాతకంలో శని భగవానుడు ఏ స్థానంలో ఉండబట్టి అంటే ఏ స్థానంలో ఉన్నారని తెలిస్తే మనకి ఖచ్చితంగా వీళ్ళు ఎందుకు పుట్టారు భూమి మీద అనేది తెలుస్తుంది. ఒక శనేశ్వరుడిని చూస్తే చాలు. వీళ్ళు ఈ భూమి మీద ఎందుకు వచ్చారో తెలుస్తది. కారణ జన్మలై వచ్చారా? మోక్ష జన్మకై వచ్చారా? లేకపోతే ఏదైనా ధర్మం కోసం వచ్చారా వీళ్ళని తెలుస్తుంటాయి. ధర్మార్థ కామ మోక్షాల్లో మన జాతకం ఉంటుంది. ఈ హుహు. ధర్మార్థ కామ మోక్షాల్లో పుట్టిన వాళ్ళే జీవితం అనుభవిస్తారు. సో, మన జాతకంలో ఆయన ఏ స్థానాల్లో ఉన్నారనేది చాలా ముఖ్యమైన విషయం. హ్మ్. ఆయన ఏ స్థానాల్లో ఉన్నారో తెలిస్తే ఆ స్థానం బట్టి మనకి జీవితం ఎలా ఉండబోతుందో తెలిసిపోతుంది. సో, అందుకే పూర్వం చిన్నప్పుడే 12 ఏళ్ళు రాగానే జాతకం చూపించుకునేవాళ్ళు. ఈ జాతకం చూపించి ఈ అబ్బాయికి ఏలినాటి శని ప్రభావం ఏమైనా ఉందా? జాతకంలో యోగం ఉందా? లేదా? విదేశాలకు వెళ్తాడా? వెళ్ళడా? ఇక్కడే చదువుతాడా? లేదా గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయా? రావా? ఇన్ని ప్రశ్నలు ఈ శనేశ్వరుడి కోసం వేసేవాళ్ళమాట. హ్మ్. సో, ఆ జాతకం చూస్తే వీళ్ళు ఏ యోగాన్ని అనుభవిస్తారు? ఏ భోగాన్ని అనుభవిస్తారు? అనేది అన్నీ తెలుస్తుండేవి. హ్మ్. ఇది శనేశ్వరుడు ఎక్కడున్నాడో బట్టి దాన్ని బట్టి తెలుస్తుంది. కాకపోతే మామూలుగా మనకి జాతకం తెలియని వాళ్ళకి శనేశ్వరుడు అనుకూలంగా ఉన్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. తెలియాలంటే నేను కొన్ని విషయాలు. అనుకూలంగా ఉంటే ఏ పనులు జరుగుతాయి. శని భగవానుడు మనకి అనుకూలంగా అంటే పాజిటివ్ ఎనర్జీ. పాజిటివ్‌గా ఉన్నారు మనకి అంటే ఏమి జరుగుతాయంటే మంచి మంచి గవర్నమెంట్ సంస్థలో పనిచేస్తారు వీళ్ళు. పెద్ద పెద్ద వాళ్ళకి సలహాదారులుగా ఉంటారు. అంటే పెద్ద పెద్ద రాజకీయ నాయకులకు గానీ, పెద్ద పెద్ద డిపార్ట్మెంట్‌లో పనిచేసే వాళ్ళకి గానీ, లేదా మీడియా రంగంలో పనిచేసే వాళ్ళకి గానీ, వాళ్ళకి సలహాదారులుగా ఉంటారు. సలహాదారులు అంటే ఏంటంటే వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్క మాట
ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. ప్రజలు దాన్ని విపరీతంగా ఆచరిస్తుంటారు. ఎంత ఆచరిస్తారంటే వాళ్ళు ఏం చెప్తే అదే వేదంగా భావిస్తుంటారు. అలాంటి రాజకీయ నాయకులు మనకు పూర్వకాలంలో ఉండేవాళ్ళు. ఇప్పుడు రాజకీయ నాయకులు వెనకాతల ఇలా రాసి ఇచ్చేవాళ్ళు ఉన్నారన్నమాట. అలాంటి సంస్థలు పనిచేసే వాళ్ళు ఉంటారు. ఇంకా ఈయన శని భగవాన్ బాగుంటే అప్పు లేకుండా జీవితాన్ని గడుపుతారు. అప్పు అనేది ఉండదు వాళ్ళ జీవితంలో. వాళ్ళు దేనికి అప్పు చేయరు. ఎక్కడ అప్పు అనేది ఉండదు. వాళ్ళు ఎక్కడైనా ఏ పనైనా చేస్తే క్లియర్‌గా ఉంటది. అంటే ఇచ్చేయడం, తీసుకోవడం అనేది చాలా క్లియర్‌గా ఉంటుంది. ఇది శనీశ్వరుడు అనుగ్రహం ఉంటే. తర్వాత ఏ వ్యాపారాలు చేసినా బాగా కలిసొస్తాయి. ఎటువంటి వ్యాపారాన్ని, ఈ వ్యాపారం శని భగవానికి, ఈ వ్యాపారం రవి భగవానికి అనేది ఏమి ఉండదు ఇక్కడ. ఏ వ్యాపారాలు చేసినా సరే వీళ్ళు వృత్తిలో ఉన్నతమైన స్థానాలకు వెళ్తారు. ఉన్నతమైన అభివృద్ధి అనేది వీళ్ళకుంటుంది. అది వృత్తి, వ్యాపారం, విద్య అన్నీ తీసుకోవచ్చు. అలాగే విద్యలో ఎటువంటి ఆటంకాలు లేకుండా బ్రహ్మాండంగా చదువుతారు. ఒక విషయాన్ని బాగా విశ్లేషణ చేసి, ఆ విశ్లేషణ ఎదుటి వాళ్ళకి వివరంగా అర్థమయ్యే విధంగా చెప్పగలిగే సామర్థ్యత ఈ శని భగవానుడు ఇస్తారు. ఏది? ఆయన అనుకూలంగా ఉంటే మనకి. అదే ఆయన ప్రతికూలంగా ఉంటే అదే అవన్నీ మైనస్ అవుతాయి. ఏ వ్యాపారం చేసినా అప్పులు, 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 అప్పులు. ఎక్కడ చూసినా అప్పు చేస్తూనే ఉంటారు. ఈ వ్యాపారం కోసం ఇక్కడ డబ్బులు చేసి తీసుకొస్తారు. ఈ డబ్బులు తెచ్చి ఇక్కడ పెడతారు. ఈ డబ్బులు తెచ్చి అక్కడ పెడతారు. ఆ డబ్బులు తీసుకెళ్ళి అక్కడ పెడతారు. ఇలాగ ప్రపంచంలో వాళ్ళ చుట్టూ అప్పులే ఉంటాయి. వీళ్ళు చేస్తున్నారంటే వాళ్ళు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ లాగా కనిపిస్తారు మనకి. కానీ వాళ్ళ వెనకాతల మొత్తం అన్ని అప్పులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే వాళ్ళ ప్రతి ఒక్క మాట ఎదుటి వాళ్ళకి ఒక పనిష్మెంట్‌లా కనిపిస్తది. ఏమిటో ఇంత పనిష్మెంట్ ఇస్తున్నాడు మనకి? ఏంటి ఇంత యాటిట్యూడ్ చూపిస్తున్నాడు మనకి? ఇంత పనిష్మెంట్ చేస్తాడా? ప్రతి దానికి పనిష్మెంట్ ఇస్తాడా? అని చెప్పేసి అనుకుంటారు. చిన్న చిన్న విషయాలు అంటే ఇంట్లో వాళ్ళకున్నా వీళ్ళ అంటే వీళ్ళని అర్థం చేసుకొని రాకుండా వాళ్ళు రివర్స్ అర్థం చేసుకుంటారు. ఎప్పుడు పనిష్మెంట్‌లు పెడుతూ ఉంటారు. ఏదో పనిష్మెంట్ మాట్లాడుతుంటారు. ఏదో వాగుతూ ఉంటారు. ఏదో చెప్తూ ఉంటారు. ఆయన చెప్పే దాంట్లో ఒక అర్థం ఉండదు, ఒక పద్ధం ఉండదు, ఏముండదు. అయినా మనం వినాల్సొస్తుంది అని చెప్పి ఇంట్లో వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటారు. బయట వాళ్ళు వ్యతిరేకంగా ఉంటారు. వీళ్ళ చుట్టూ జరిగేదన్నీ కూడా వ్యతిరేకంగా జరుగుతుంటాయి. ఈ వ్యతిరేకత భావాన్ని పెరిగిపోతూ వాళ్ళ కోపం విపరీతంగా పెరుగుతూ ఎప్పుడు కూడా శనీశ్వరుడు ఏంటంటే ఏదైనా ఆలస్యాన్ని, అడ్డంకాలు తెప్పిస్తాడు బాలేకపోతే. ఖచ్చితంగా వీళ్ళ జీవితంలో అన్ని ఆలస్యంగా అడ్డంకులు ఉంటాయి. సో ఎవరికైనా డబ్బులు ఇవ్వాలంటే వాళ్ళు ఇంకెక్కడ అప్పు చేసి తెచ్చి ఇవ్వాల్సి తప్ప వాళ్ళ జోబుల నుంచి తీసుకొని ఉండదు. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఆస్తి ఏది నిలబడదు. చిరాస్తి నిలబడదు, ఆస్తి నిలబడదు. చాలా మంది ఆస్తులు బోలెడని కూడబెడుతుంటారు. అవి నిలబడకుండా వెళ్ళిపోతుంటాయి. తల్లిదండ్రులు ఇస్తుంటారు వీళ్ళకి ఆస్తి. ఆ ఆస్తి కూడా నిలబెట్టుకోలేరు. అవి కూడా వెళ్ళిపోతుంటాయి. ఇవన్నీ కారణం ఏంటంటే శనీశ్వరుడు యోగం లేకపోతే ఖచ్చితంగా ఇలాంటి బాధలు పడతారు. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే వీళ్ళకి ఎప్పుడు ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఏదో ఒక సమస్య వీళ్ళు పీడిస్తారు. కొంతమందికి ఒక బ్యాక్ ఒక పెయిన్ వస్తుందన్నమాట. నడుము నొప్పులు కాకుండా నడుము నొప్పి లాంటిది ఆ పెయిన్ వస్తుంటుంది. అది ఎవరు చూపించినా, ఎక్కడ చూపించినా తెలియదు. కొంతమంది కాళ్ళలో నొప్పులు వస్తుంటాయి. ఆ కాళ్ళు సాయంత్రం అయినప్పటికీ విపరీతమైన నొప్పులు వస్తుంటాయి. ఆ నొప్పులు ఎవరైనా కాళ్ళు నొక్కితే కానీ వాళ్ళు నిద్రపోలేరు. కొంతమందికి తలనొప్పి విపరీతంగా ఉంటుంది. ఆ తలనొప్పి అప్పుడప్పుడు వస్తే ఆ తలనొప్పి వచ్చినప్పుడు ఏం మాట్లాడతారో, ఏం చేస్తారో తెలీదు. ఇలాంటి బాధలు అనుభవిస్తూ ఉంటారు. ఇదేంటంటే శనీశ్వరుడు వీళ్ళకి అనుకూలంగా లేకుండా ప్రతికూలంగా ఉంటే ఖచ్చితంగా ఇలాంటి బాధలు అనుభవిస్తారు. అంటే ఇప్పుడు ఏళ్ళనాటి శని అని అంటుంటారు కదా! అవును. అంటే ఏంటి? ఏలినాటి శని ప్రభావం అంటే ఏంటంటే శనీశ్వరుడు ఏ రాశిలో ఉంటాడో ఆ రాశిలో వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం ఉంటుంది. తర్వాత ఆ పక్క రాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం, ఈ పక్క రాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం ఉంటుంది. అంటే ఏంటంటే ఆయన ఉన్న చోట పక్కన, ఇటు పక్కన 2 పక్కల కూడా తర్వాత ఆయన చూసే దృష్టి అండి. ఆయనకి కొన్ని దృష్టులు ఆయనకి ప్రత్యేకంగా ఉంటాయి. ఆ ప్రత్యేకమైన దృష్టిలో చూసినప్పుడు వాళ్ళకి ఆ ప్రభావం ఉంటుంది. అలాగే రాశి నుంచి రాశి మారడానికి 2.5 సంవత్సరాలు పడుతుంది. ఇలా ఎప్పుడైతే పక్క రాశి నుంచి ఈ పక్క రాశికి వెళ్ళడానికి 2.5 సంవత్సరాలు పడుతుందో ఈ రాశి వాళ్ళకి, ఈ రాశి వాళ్ళకి, ఈ రాశి వాళ్ళకి అంటే 7.5 సంవత్సరాలు ఖచ్చితంగా ఏలినాటి శని ప్రభావం అనుభవించాల్సిందే. ఇది ప్రతి ఒక్కళ్ళకి ఒక ఒక అంటే హెల్తీగా ఉండే పర్సన్స్‌కి అయితే 3 సార్లు, 4 సార్లు వస్తాయి ఏలినాటి శని ప్రభావం. కొంచెం ఇప్పుడున్న కలియుగంలో ఏంటంటే ఒకసారి వస్తే తట్టుకోలేం. చాలా కష్టపడాలి. ఏలినాటి శని ప్రభావం అంటే ఏంటంటే శని భగవానుడు ఒకవేళ ప్రతికూలంగా వాళ్ళకుంటే చాలా కష్టపడతారు. ముఖ్యంగా ఆస్తులు, డబ్బు, తెలిసిన వాళ్ళు, బంధువులు వీళ్ళందరినీ కోల్పోతారు వీళ్ళు. వీళ్ళ ఉనికిని కోల్పోతుంది. వీళ్ళ ఏలినాటి శని ప్రభావం వీళ్ళకి పాజిటివ్‌గా లేకపోతే. అంటే ప్రతికూలమైన శక్తి పనిచేస్తది. అనుకూలంగా ఉంటే ఎక్కడో ఏ మారుమూల ప్రాంతాల్లో ఇప్పుడు మనం చాలామంది టీవీల్లో వాటిలో చూస్తున్నాం కదా! ఎక్కడో బాత్రూమ్‌లో క్లీన్ చేసే ఒక అమ్మాయి పాట పాడి ఆ అమ్మాయికి ఒక పెద్ద పేరు, అవార్డ్ వచ్చింది. అవును. ఇది శని భగవాన్ యోగిస్తే అలా వస్తాయి.
ఎక్కడో వాళ్ళు అంటే కింద పనిచేసే వాళ్ళని తీసుకొచ్చి హైలైట్ చేస్తాడు ఆయన. వాళ్ళకి శనేశ్వరి యోగం అంటే ఏలినాటి శని ప్రభావం వాళ్ళ మీద ప్రభావం బాగుందనుకో ఖచ్చితంగా వాళ్ళు తీసుకొస్తారు. ఎవరో ఒక ఆవిడ ఫుడ్ బయట సేల్ చేస్తుంటే ఆ ఫుడ్ ఇప్పుడు ఫేమస్ అయిపోయి ఆంటీ కుమారి ఆంటీ అని చెప్తారు కదా. ఇలాంటి వీళ్ళందరినీ అంటే కింద పనిచేసే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒక రోజు హైలైట్ చేసి వాళ్ళకంటే ఒక గుర్తింపు ఉందని వాళ్ళని ఒక మీడియా ముందు తీసుకురావడానికి కారకులు ఎవరంటే శనేశ్వరుడు వాళ్ళకి అనుకూలంగా ఉంటే వాళ్ళని అలా టాప్ 1గా తీసుకొచ్చేస్తారట. ఎక్కడ ఉన్నా సరే ఏ కింద స్థాయిలో ఉన్నా సరే తీసుకొచ్చి అందరి ముందు చూపిస్తారు. అలాంటి ఇవాళ మనకి నైట్ స్టార్స్ అయిన వాళ్ళందరూ కూడా ఏలినాటి శని ప్రభావం అనుకూలత ఉన్నవాళ్ళు ఏంటంటే శనేశ్వరుడు పాజిటివ్గా ఉన్నవాళ్ళు అలా అవుతారు. మేడం పర్టికులర్గా ఈ శని భగవానుడు ప్రభావం మన మీద మంచిగా ఉండాలంటే చేసుకోవాల్సిన పరిహారాలు లేకపోతే పూజించాల్సిన దేవుడు ఎవరైనా ఉన్నారా? దేవుడి కంటే మనం చేసుకోవాల్సిన పరిహారాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ మనం పరిహారాలు చేసుకోవాలి అంటే శనేశ్వరుది మామూలు విషయం కాదు. చాలా చాలా టఫ్. ఎంత టఫ్ అంటే అది ఎవరు అనుభవించేది అది చేయలేరు కూడా. ఎందుకంటే ఇవాళ మనము సొసైటీలో ఎలా అయిపోయామంటే మనుషులు అందరమే ఒక రోబోల్లా తయారయ్యాం అండి. ఎదుటి మనుషుతత్వం కానీ ఎదుటి మనుషుల్లో బాధ కానీ వాళ్ళకుండే వాళ్ళు దేనికోసం అడుగుతున్నారు కానీ వినట్లేదు. ఒకప్పటిది కనీసం వాళ్ళ బాధ ఏంటో వినేవాళ్ళు. ఇవాళ ఏంటంటే ఈ ఫోన్లు వచ్చిన తర్వాత ఈ ఫోన్లు చూడడం తప్ప పక్కవాడి బాధ పట్టించుకోవట్లేదు. పక్కన కూర్చొని ఎవరైనా కూర్చొని ఏడుస్తున్నా సరే పూర్వం ఏంటంటే ఇలా చూసి అయ్యో ఎందుకు బాధపడుతున్నారు ఏమిటంటే ఏమైనా సమస్య అని అడిగేవాళ్ళు. ఇవాళ మనం ఏడుస్తున్నామో అక్కడ నవ్వుతున్నామో లేదా ఇంకేదైనా పని చేస్తున్నామా ఎవరు పట్టించుకోవట్లేదు. వాళ్ళ ఫోన్ వాళ్ళు చూసుకుంటున్నారు. అలాంటి పరిస్థితి వచ్చింది. శనేశ్వరికి ఇవన్నీ వ్యతిరేకమైనవి. చాలా వ్యతిరేకత. ఎందుకంటే ఆయనకి కావాల్సింది మానవత్వం. చాలా చాలా మానవత్వం. ఎంత మానవత్వం కావాలి అంటే ఎదుటి మనిషి కష్టంలో ఉన్నాడంటే ఆ కష్టానికి ఎంత కొంత మనం చేయగలమా అనేది కొంచెం మానసికంగా ఆలోచించాలి మనం. శారీరకంగా కష్టపడి పక్కన పెడితే మానసికంగా జస్ట్ ఒకసారి అది చూసి ఏమైందనే సమస్య ఉందండి, ఏమైనా బాధ ఉందా, ఎందుకంటే ఏడుస్తున్నారు, లేదా ఏమైందని సమస్య అని అడిగే స్థాయి రావాలి. అది జనాలకు లేదు. దానివల్ల ఏలాంటి శని ప్రభావం అనేది ఇంకెక్కువగా చూపిస్తుంది. పూర్వం అలా చేసేవాళ్ళు, అడిగేవాళ్ళు కనీసం ఊరందరూ పక్కన ఉండి వాళ్ళకి సాయం చేసేవాళ్ళు. శని భగవానికి ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే కింద వాళ్ళని హీనంగా చూడడం కానీ మన కింద పనిచేసే వాళ్ళని బాధపడడం కానీ తర్వాత మనకన్నా పైన సబార్డినేట్స్ ఎవరైతే బాస్ ఉన్నారో బాస్ని బాధపడడం కానీ చేయకూడదు. అంటే పెద్దవాళ్ళని హీనంగా చూసినా ఒప్పుకోరు, కింద వాళ్ళని హీనంగా చూసినా ఒప్పుకోడు ఆయన. తర్వాత ఆయన్ని హీనంగా పరిచయం చేసుకొని ఇష్టపడ్డం. ఇప్పుడు ఎవరికైనా ఒక 10 రూపాయలు బాకీ ఉన్నాం, వాళ్ళకి ఆ 10 రూపాయలు పిలిచి ఇచ్చేయాలి తీసేసుకొని. వాడు మర్చిపోయాడు కదా మనం ఎందుకు ఇవ్వాలి, చూద్దాం వాడు గుర్తొచ్చినప్పుడు వాడు అడిగినప్పుడు ఇద్దాం అనుకుంటే అది దోషం. రెండోది కింద పని చేస్తాను కదా అని చెప్పి రోజు చీటికి మరి పిలిచి నువ్వు ఇది చేయను అది చేయను ఇది ఇలా చేయి అలా చేయని చెప్పాను అనుకోండి, అది ఆయనకి నచ్చదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి. ఏదైనా పనిలో లోపం ఉంటే చెప్పచ్చు. కానీ ఇక్కడ అలా కాదు, కొంతమంది శాడిజంలో చూపిస్తారు. ఆ శాడిజం చూపిస్తే ఆయనకు అస్సలు నచ్చదు. మనం ఒకసారి శాడిజం చూపిస్తే ఒక విత్తనం వేస్తే ఒక చెట్టులో మల్టిపుల్గా మనకి ఎలా ఫ్రూట్స్ వస్తాయో శనేశ్వరుడు ఒక కర్మని 10 కర్మలుగా మార్చేస్తాడు. అంటే 10 కర్మలుగా మీకు మనం మార్చేదే అంటే ఆయన మార్చేదే ఉండదు. మనం చేసిన దాన్ని వడ్డీ చక్కెర వడ్డీ ఇప్పుడు మనం ఏదైనా అప్పు తీసుకున్నాం అనుకోండి వడ్డీ పడుతుంది కదా, కట్టలేదు అనుకో ఈ డబ్బు ప్లస్ ఆ వడ్డీ డబ్బు మళ్ళీ దానికి కూడా కట్టాలి. ఇంకా కట్టలేదు ఈ వడ్డీ ఆ వడ్డీ కలిపి చక్కెర వడ్డీ అలా పడతాయి కదా. అలా ప్రతి ఒక్క కర్మకి ఆయన బాధ్యతగా చూస్తారనమాట. సో కర్మాధిపతి కనుక ఆయన మిలిటరీ రూల్స్ అనమాట. సో ఖచ్చితంగా నువ్వు 445కి లేవాలి అంటే 445కి నువ్వు లేవాలి అని చూసుకుంటారు. ఇప్పుడు మిలిటరీ వాళ్ళు ఉంటుందా లేదా పనిష్మెంట్ ఇస్తారు, సేమ్ అలానే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే మన బాధ్యత ఏంటంటే ఎవరికి ఒక రూపాయి అప్పు పెట్టకూడదు. శని భగవాన్ ఒక అనుగ్రహం కావాలంటే రూపాయి అప్పు బాకీ పెట్టకూడదు. ఎదురు వాళ్ళని మోసం చేయకూడదు, మోసం చేసే పనులు చేయకూడదు, మోసంగా చేసే ఏదైతే వ్యవహారం ఉందో ఆ వ్యవహారాన్ని నడిపించకూడదు. అంటే చాలామంది అంటే ఇల్లీగల్ పనులు ఏవైతే ఉన్నాయో అవి చేయకుండా ఉంటే శని భగవాన్ ఒక అనుగ్రహం కలుగుతుంది. అంతేకాకుండా తల్లిదండ్రులని ముఖ్యంగా చాలా గౌరవంగా మాట్లాడాలి, వాళ్ళని చాలా ప్రేమగా చూడాలి. తర్వాత యజమాని ఎవరైతే ఉద్యోగాలు పనిచేస్తే యజమాని చాలా గౌరవంగా చూడాలి. యజమాని వాళ్ళ కింద పనిచేసే బాసులు కింద పనిచేసే ఎవరైతే సబార్డినేట్స్ ఉన్నారో వర్కర్స్ని వాళ్ళు చాలా ప్రేమగా చూడాలి. ఏదైనా అవసరమైతే వాళ్ళకి రూపాయి ఇచ్చేటట్టు ఉండాలి, కానీ వాళ్ళ దగ్గర నుంచి రూపాయి లాగేసుకుందాం అనుకోకూడదు. పనిని దోచుకోకూడదు. ఎదుటి వాళ్ళ దగ్గర పని దోచుకున్నావా, వాళ్ళ కష్టాన్ని దోచుకున్నావా, వాళ్ళ బలహీనత మనం దోచుకున్నామా ఆయన మనకి అవన్నీ లేకుండా చేస్తాడు. ఏదైతే దోచుకున్నామో దాన్ని 10ంతలుగా ఇస్తాడు ఆయన. అందుకని చాలా జాగ్రత్తగా శనేశ్వరుడు ముఖ్యంగా ఇది
చాలామంది ఒక తప్పు చేసి, పాపం చేసి శనేశ్వరుడి దగ్గరికెళ్ళి తైలాభిషేకం చేపిస్తే, ఆయన తైలాభిషేకం చేసేందుకు ఒక పుణ్యం వేస్తారు తప్ప, ఆ పాపానికి మనిషి మీద ఎల్లడే ఉంటుంది. హుహు. అది మారదు. చాలామంది అనుకుంటారు. మేము ఇవాళ చాలా తిట్టేసాను. తగ్గించాలని గుడికెళ్ళి ప్రదక్షిణాలు చేసేసి దాని దండం పెట్టి దేవుడికి తప్పైపోయిందని దేవుడి దండం పెట్టి క్షమాపణలు చెప్తే పోతుందనేసి. క్షమాపణలు చెప్పి పూజలు చేస్తే ఆ పుణ్యం ఉంటుంది. ఆ పుణ్యం సెపరేటు. ఇక్కడ ఈ పాపం సెపరేటే. ఈ పాపం పెరుగుతూనే ఉంటది. సో, హుహు. అందుకని మాక్సిమం ఏంటంటే, మనం ఇది తప్పు అని మన మనసుకు తెలిసినప్పుడు అది చేయకుండా ఉండడమే శనేశ్వరుడు యొక్క అనుగ్రహం కలుగుతుంది. హ్మ్. హ్మ్. ఇది తప్పు అని తెలిసిన మనం సరే ఎవరి కోసమో, వాళ్ళ కోసం, వీళ్ళ కోసం చేస్తున్నాం తెలిసిందా, ఆ రోజే మనము శని భగవాను దృష్టిలో పడతాం. హ్మ్. అక్కడి నుంచి ఖాతా ప్రారంభం అవుతుంది. అది ఎక్కడి నుంచైనా అవుతుంది. ఎందుకంటే తప్పు అని తెలిసినప్పుడు చేస్తే అది మనస్సాక్షి, అందుకే పెద్దవాళ్ళు చెప్తారా, నీ మనస్సాక్షి మీద చేసి చెప్పుకో అని అంటారు. ఎందుకంటే ఇది మనం అబద్ధం చెప్పినా, ఏం చేసినా ఇది ఇక్కడ తెలిసిపోతుంది. ఇది ఎప్పుడైతే దీనికి మనం మోసం చేస్తామో తెలుస్తుందో, ఆ రోజు ఖచ్చితంగా మనకి పనిష్మెంట్ స్టార్ట్ అవుతుంది. హ్మ్. అది ఎక్కడికైనా తీసుకెళ్తుంది. చాలామందికి వాళ్ళు చేసే ప్రతి ఒక్క పని వాళ్ళ పిల్లలకి తగులుతుంది. వాళ్ళ కుటుంబానికి ఇబ్బంది పడుతుంది. కుటుంబాల్లో చాలామంది అంటారు, అసలు ఎవరి పాపం వాళ్ళే కదా! కుటుంబంకి ఎందుకు పడుతుంది అంటే, మరి ఎవరి పాపం వాళ్ళున్నప్పుడు మళ్ళీ కర్మాధిపతిగా మళ్ళీ మనం భూమి ఎందుకు పుట్టాం మనం? హ్మ్. ఎందుకు మనం ఈ పనులు చేస్తున్నాం? ఎందుకు సంపాదిస్తాం ఆస్తులు? మనం ఎలాగైతే ఆస్తులు సంపాదించి వాళ్ళకిద్దాం అనుకుంటామో, మనం చేసే పాపం వాళ్ళ వాటాకి ఎళ్తుంది. ఇది హుహు. ఖచ్చితం. చాలామంది ఏంటంటే ఉండదు, ఎవరి పాపం వాళ్ళదే అని చెప్తారు. కాదు. ఈ అందరికీ వాటా ఉంటది. ఇప్పుడు ఏదైతే పని చేస్తామో సంస్థలో, ఆ సంస్థలో పనిచేసే యజమాని తప్పు చేస్తున్నాడు. యజమాని తప్పు చేసినప్పుడు ఆ సంస్థలో పనిచేసే అందరూ సపోర్ట్ చేస్తున్నారు కదా! అందరికి తలో ఇంత హుహు. ఉంటుంది ఆ పాపం. హ్మ్. అందుకని మనసు తెలిసి, మనకి తెలిసి ఎవరిని బాధపడడం గానీ, ఎవరిని హింసించడం గానీ, ఎవరిని దూషించడం గానీ, ఎవరికి ముఖ్యంగా డబ్బులు ఇవ్వకుండా బాధ పెట్టకూడదు. ఇక్కడ ఏంటంటే అన్నిటికంటే మెయిన్ ఇవాళ రోజున డబ్బే ప్రధానం. అవును. ఏదైతే డబ్బు మనం లోటు చేస్తున్నామో ఖచ్చితంగా అక్కడి నుంచి పాపం స్టార్ట్ అవుద్ది. హ్మ్. అందుకని చేయకూడదు. ఇలా చేయకుండా ఉంటే శనేశ్వరుడు యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది. హ్మ్. మేడం, శని భగవానుడి గురించి చాలా చక్కటి విషయాలను తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. చూసారుగా జయప్రద గారు గ్రహాల గురించి ఎంత బాగా వివరించారో. మీకేమైనా సందేహాలుంటే కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి. మా ఆర్వీఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. నమస్తే.